2024వ సంవత్సరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి గురించి ఒళ్ళు గగురు పొడిచే నిజాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024వ సంవత్సరంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి వస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కనుక వీరు జీవితంలో పై స్థానంలోకి వెళ్లగలుగుతారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్నవారికి ఈ సమయంలో అవకాశాలు వారి ముందుకు వస్తాయి. అలాగే మీ జీవితంలో అంతకుముందు మీరు ఎవరితో అయినా నిరాదరణకు గురై ఉంటే కనుక మీ యొక్క భవిష్యత్తుకు దాన్ని పునాదిగా వేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే శత్రువులను దెబ్బతీయటానికి యోచిస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోలేకపోతారు. ధనాన్ని వినియోగించుకోటానికి చక్కటి మార్గాలను కూడా మీరు అన్వేషిస్తారు. అలాగే ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. లేకపోతే వివాదాల వల్ల మీరు లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అలాగే వ్యాపార విషయంలో మీరు అనుకూల ఫలితాలను చూసినప్పటికీ వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించబోతున్నారు. కానీ చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మాత్రం ఉండబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలనైతే సొంతం చేసుకుంటారు. అలాగే పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినకపోవటం, అలాగే కొంత మొండి వైఖరిని ప్రదర్శించటం తల్లిదండ్రులను బాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే 2024వ సంవత్సరంలో వీరి యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలను కూడా వీరు చూడబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కనిపిస్తున్నాయి. మీకు ఉద్యోగ జీవితం అనేది కొన్ని ప్రతికూల అంశాలతో కూడినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కుటుంబ సభ్యులతో మాత్రం ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు గడపగలుగుతారు. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా ఉండబోతుంది. ఆ వ్యక్తుల పరిచయం మూలంగా మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి నూతన వ్యక్తులు ఎవరూ మీ జీవితంలోకి వచ్చినా కానీ పూర్తిగా వారిని విశ్వసించి మీ యొక్క వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవటం అనేది మీకు ప్రతికూల అంశాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విషయంలో మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. చిన్న సమస్య వచ్చినప్పుడే దాన్ని అధిగమించడానికి సరైన మార్గాలను అన్వేషించాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మిథున రాశివారు ఎవరైతే ఉన్నారో వారు కళలకు సంబంధించి అలాగే సాహిత్యానికి సంబంధించిన రంగాల్లో అద్భుతమైన విజయాలనైతే సొంతం చేసుకుంటారు. ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి కొన్ని అనుకూల ఫలితాలు, మరికొన్ని ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి. శివారాధన వీరికి మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే శని భగవానుణ్ణి కూడా నిత్యం పూజించండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా చక్కటి ఫలితం అనేది మీకు దక్కుతుంది. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.